హలో గైస్, వెల్కమ్ టు మై కాశ్మీర్ ఫైల్స్. ఈ వీడియోలో నా కాశ్మీర్ డేస్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డేని మీకు చూపిస్తా. ఈ వీడియోలో మేము వెళ్ళిన ప్లేస్ లిడ్డర్ వ్యాలీ. పెహల్గామ్లోని 6వ వ్యాలీ నుంచి ఈ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. వీడియో అంతా మౌంటైన్స్, గ్రీనరీ, వాటర్ స్ట్రీమ్స్, ఇన్స్పిరేషన్స్, ఎథిక్స్, వాల్యూస్తో ఫుల్ నిండిపోయి ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ ద వీడియో. మీరు పెహల్గామ్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ట్రెక్ ఈ లిడ్డర్ వ్యాలీ ట్రెక్. వెరీ ఈజీ ట్రెక్. 8 కిలోమీటర్స్ వెళ్ళటం అండ్ 8 కిలోమీటర్స్ రావడం. బిగినర్స్ అందరూ ట్రై చేయొచ్చు. జస్ట్ వాకింగే, కొండలు ఎక్కడం దిగటం ఇలాంటివి ఏమి ఉండవు. బట్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. నా వీడియోస్లో జనరల్గా నేను ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పే కన్నా ఒక గ్రేట్ ట్రావెల్ స్టోరీలా చెప్పేదానికే నేను ఇష్టపడతాను. సో ఈరోజు దిస్ వీడియో హ్యాస్ దట్ గ్రేట్ స్టోరీ. జనరల్గా ట్రెక్కింగ్ అంటేనే అసలు స్టోరీస్ క్రియేట్ అవుతాయి. 100 years ఆఫ్ లైఫ్ని ఒక సింగిల్ డేలో ఎవరికైనా చూపించాలి అనుకుంటే, ఒక లెసన్లా చెప్పాలి అనుకుంటే వాళ్ళని ఒక మంచి ట్రెక్కింగ్కి తీసుకువెళ్ళండి. లైఫ్లో చాలా పెద్ద పెద్ద లెసన్స్ ఒక ప్రాక్టికల్ వేలో చాలా తక్కువ టైంలో నేర్పించేస్తుంది ఒక ట్రెక్కింగ్ అనేది. మీకు నమ్మకం లేదు అంటే ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నమ్మకం వచ్చేస్తుంది ట్రెక్కింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని. సో ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చాం కాబట్టి గ్రేట్ స్టోరీ చెప్పాలంటే గ్రేట్ క్యారెక్టర్స్ కావాలి. సో దీస్ ఆర్ మై క్యారెక్టర్స్. ఫస్ట్ తను బషారత్, he is from Kashmir, co-owner of Jostal Pahalgam. Next tanu Monica, she is from Haryana, she is also co-owner of Jostal Pahalgam. Next tanu Patricia, shortcut lo Trisha ani pilusta, she is from Poland. Next tanu Fayola Dacosta, పేరు వినగానే తను కూడా ఫారినర్ అనుకోకండి, షీ ఈజ్ ఫ్రమ్ గోవా. ఇండియా మీద ఫ్రెంచ్ ఇన్వేషన్ జరిగి కొన్ని వందల సంవత్సరాలు అయింది, బట్ ఇంకా ఆ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఒక ప్లేస్ని ఇన్వైట్ చేయడం అంటే ఇదే. ఇన్వేషన్కి గురైన ప్లేస్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దాని ఐడెంటిటీని కోల్పోవడం. నెక్స్ట్ అబిద్ అలీ, హీఈస్ ఫ్రమ్ కేరళ. తన లైఫ్లో కూడా కొన్ని మంచి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ దిస్ ఈజ్ వీరా ఫ్రమ్ గుంటూరు. మేమంతా సోలో ట్రావెలర్సే. అందరం జస్ట్ 1 day ముందే కలిసాం. అండ్ ఏ ఒక్కరికి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం, ఎంత టైం కోసం వెళ్తున్నాం అనే విషయం ఏ ఒక్కరికి తెలియదు ఎక్సెప్ట్ బషారత్. అండ్ నెక్స్ట్ అందరూ చెప్పేదే అన్ప్లాన్డ్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. ఇమాజిన్ స్పెండింగ్ 10 hours ఇన్ ఏ డే విత్ పీపుల్. జస్ట్ 1 day ముందు కలిసారు అండ్ ఒక్కొక్కరు స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ వరకు అట్లీస్ట్ 500 kilometers అన్న దూరంలో ఉంది. సో క్యారెక్టర్స్ తర్వాత స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, నా ఎంటైర్ కాశ్మీర్ ట్రిప్లోనే ఇది మోస్ట్ సీనిక్ డే, బట్ ఈ రోజే నేను గోప్రోలో మెమరీ కార్డ్ వేయడం మర్చిపోయా. సో నా ఎంటైర్ ట్రిప్లో మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఇదే. సో ప్లీజ్ అడ్జస్ట్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద వీడియో. మీకు కనపడే బ్యూటీనెస్కి ఒక 100 times ఎక్స్ట్రా ఇమాజిన్ చేసుకొని అప్పుడు ఈ వీడియో చూడండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నెక్స్ట్ 1 month కాశ్మీర్లో ఉండి అండ్ తెలుగు వాళ్ళు ఎవరు లేక మార్నింగ్ లేచిన కాడి నుంచి మొత్తం ఇంగ్లీష్లోనే కన్వే చేయాలి. కాబట్టి అప్పుడప్పుడు నా బట్లర్ ఇంగ్లీష్ కూడా బయటపడుతుంది, దానికి కూడా అడ్జస్ట్ అవ్వండి. ఓకే, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇప్పుడు డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్స్ చూద్దాం. ఫైవ్లో ట్రెక్ స్టార్ట్ చేసిన జస్ట్ ఒక 10 minutesలోనే నాకు బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉంది, నాకు బ్రీతింగ్ సరిగ్గా అందట్లేదు అని చెప్పింది. Fayola from Goa, she has some breathing issue. She still chooses to trek for today. She is Monica. She has cramp early in the morning, but she also today to trek. And this is not even normal trek. This is so much mud in the trek, on the way to trek, because from the last 2 days there is so much rain happened. Yeah, and I have my ligament broken down. Oh, she also has another problem that she has. If you are inspiring people, Then you should tell the truth. So she also had this ligament broken, but she still chooses 2 treks with us. Lot of disabled people, but still they are doing trekking. నెక్స్ట్ విన్నర్గా మోనికాకి జస్ట్ లాస్ట్ నైట్ తనకి షోల్డర్ మజిల్స్ పట్టేశాయి అండ్ తనకి ఎప్పటి నుంచో లెగ్మెంట్ ప్రాబ్లం ఉంది కాళ్ళలో. అండ్ నేను అలీ లైఫ్లో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఒక స్ట్రగలింగ్ ఫేస్లో ఉన్నాము. నెక్స్ట్ బషారత్. ఈ ఎంటైర్ థింగ్ ఇదంతా ఎందుకు పాసిబుల్ అవుతుందంటే బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ బషారత్. నెక్స్ట్ క్యారెక్టర్స్ అయిపోయాయి అండ్ డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్స్ చూసాము. ఇప్పుడు క్యారెక్టర్స్ ఒకరికొకరు ఇంటరాక్షన్, ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకుంటున్నారు. లైక్ షేరింగ్ ద ఫుడ్, హెల్పింగ్ ఈచ్ అదర్, మేకింగ్ ద బాండ్ స్ట్రాంగర్. లైక్ RRRలో రామ్ అండ్ భీమ్ కలుస్తారు కదా, ఆ టైప్లో. and after staying there, now I realize that maybe India is not that bad.
Yeah. So Finland was bad. No, it was not. This conversation in the morning. It was great. It was great. But I'm just saying, no place is perfect. Understood. That's what I experienced. That's true. Every place has its own pros and cons, and I feel like India is more, you know, the luxury kind of life we can afford only in India. The like standard of living. Same thing in the morning. Standard of living. standard of living and things we maybe there are so many issues, that is true. But still, just imagine how lucky you are that everything you are getting at home. You can call at 12 in the night or 2 in the night, maybe anytime. You have food delivered in just 5 minutes or maybe But if 30 minutes. if your home got fire, your fire force will not come in 2 minutes. But in Finland it will. Yeah, but how rare, how often does that happen? No, I'm just saying some of I the mean, other see, at the things. end, it's all about weighing the pros and the cons. Yeah, right. So That's a comfort. even for milk, if you are out of milk, you have to go out. Doesn't matter if it's snowing, it's raining, whatever it is. In India, we have that luxury. I don't think we have that anywhere in the whole world. Yes. విన్నర్గా మోనిక ఏం చెప్తుందో, తను ఆల్రెడీ ఒక 20 కంట్రీస్ చూసింది కాబట్టి తన ఒపీనియన్ ఏంటంటే ఏ కంట్రీ కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రతి కంట్రీకి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ప్రతి కంట్రీకి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే ఇండియాలో కొన్ని థింగ్స్ చాలా బాగుంటాయి అండ్ అలాగే ఇండియాలో కొన్ని థింగ్స్ చాలా బాగోవు. బాగున్న వాడి గురించి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, బాగాలేని దాని గురించి మనం కరెక్ట్ చేసుకోవాలి, అంతేకాని దేశాన్ని మార్చేయకూడదు. How much is left? 5 to go. We're done half a mile, and all the views are good. 5 miles. Yeah. Wow. So the thing is, we are going very slow, but hopefully we'll get the pace from here. గాయస్, మనకి ఎటువంటి స్విట్జర్లాండ్ అవసరం లేదు, ఎటువంటి ఏ యూరోపియన్ కంట్రీ అవసరం లేదు. చూడండి ఇక్కడ లొకేషన్స్ ఉండే ఎలా ఉన్నాయో. లైక్ ఫస్ట్ మనం కాశ్మీర్ విజిట్ చేసి దెన్ తర్వాత మనం వేరే ప్లేసెస్ విజిట్ చేయాలి. సో ఐ డిడ్ కాశ్మీర్ అండ్ ఐ విల్ గో టు అదర్ ప్లేసెస్. మీరు ఎప్పుడైనా కొత్త ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఫస్ట్ కాశ్మీర్ ప్లాన్ చేయండి, దెన్ నెక్స్ట్ కంట్రీ వెళ్ళండి. సో ఫస్ట్ విజిట్ కాశ్మీర్. We are waiting for You're done? You're not breathing out. That's what the issue is. nose, bum mouth. Small steps, you're not gonna get so tired. So the smaller steps, it's gonna be easier. Small steps, very, very small. Very weak. Week. Every week. Every week, okay. Every What's moment. the best trekking experience you have? The Annapurna Circuit. Annapurna, Nepal. Yes. Okay. Yes. Like Mount Everest base camp, no? It's on the way, or maybe it's some parts of it are. Okay. closed. Stop, I can get my But backpack the and Annapurna just Circuit is getting that, not stopping and taking getting you back. to the base camp. Okay, It's okay. a basically cultural trek Okay, around okay. the river and the valley, Uh-huh. and you're passing many villages on the I way. have problems. Okay. In every village there is an internet, Okay. Yeah, Annapurna is base camp for Everest. and there is also the base camp. But there is maybe like 2 or 3 days of the off-road from the Annapurna Circuit itself. How many the days? circuit is going differently. If you want to do the full Annapurna Circuit, it will take you 20 days. 20 more or days? less. It's almost 300 kilometers of the trek. Wow. But you can do some parts Let's with sit on the car. top, guys. The car will No, take no, you no, up to trekking is 4,000 meters, and then you still need to climb to Alright, boys. 5,500 meters. Okay. Where is basically a death zone for a few. So guys, almost about 5 kilometers trekking చేసాం అండ్ ఇంటూ ద ఫారెస్ట్. ఎవరు లేరు, మేము 5 మెంబర్సే ఉన్నాం. సో అండ్ ఇది రెయిన్ కూడా స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ రెయిన్లోనే ఈ డ్రెజిలింగ్లోనే ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాం. బట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 5 కిలోమీటర్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ జనరల్గా గొర్రెలు పెంచేవాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఇలాంటి వర్షం పడినప్పుడు, బాగా కూల్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ కట్టుకొని ఇలాంటి ప్లేసెస్లో ఉంటారు వాళ్ళు. లైక్ గొర్రెలు కానీ షీప్స్ కానీ పెంచడానికి వచ్చినప్పుడు. సో ఇప్పుడు మేము వర్షం ఉన్నాం అండ్ లైక్ వర్షంలో ఉన్నాం కాబట్టి ఈ ప్లేసెస్లో కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. అండ్
హెవీ ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ దారి 5 కిలోమీటర్స్ దూరం అంతా ఉన్నాయి. సో మీరు ట్రెక్కింగ్ వచ్చినప్పుడు ఇలాంటి ఏదైనా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ వస్తే పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ యూ విల్ గెట్ దిస్ ఎవ్రీవేర్. లైక్ ఒక రెస్ట్ రూమ్స్ లాగా ఈ ట్రెక్లో బాగా యూజ్ అవుతాయి. వేర్ ఈజ్ మై So the letters you have in Urdu, they're like Arabic? దిస్ ఈజ్ బషారత్ స్పెషల్. గైస్ దిస్ శాండ్విచ్ మనకి బషారత్ హాస్టల్ ఓనర్ ఉన్నారు కదా, మోనికా అండ్ బషారత్ ఆ హాస్టల్ ఓనర్స్. సో లాస్ట్ టైం చెత్తబడి ట్రెక్ తీసుకుపోయినప్పుడు కూడా వాళ్ళు లైక్ మ్యాగీ చేసి పెట్టారు, అన్నీ చాలా చేసి పెట్టారు. అండ్ ఈసారి అందరికి శాండ్విచ్ చేసి పెట్టారు. సో జనరల్గా మనం హాస్టల్స్లో ఉండేటప్పుడు మనం కలిసేవాళ్ళు వేరు, అసలు ఆల్మోస్ట్ మనం ఓనర్స్ని కలవం. బట్ ఆ ఓనర్స్ కలిసినా కూడా వాళ్ళు ఇంత ఇంటరాక్ట్ అవ్వరు, లైక్ వాళ్ళకి వేరే వేరే పనులు ఉంటాయి కదా. బట్ దీస్ గైస్ ఆర్ లివింగ్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్. బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో సేమ్ హోటలే ఓపెన్ చేసుకోవచ్చు. బికాస్ ఆ చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఎక్కడ అసలు హోటల్ లైక్ ఎక్కడ అసలు హాస్టల్ లేదు, వీళ్ళే ఫస్ట్ హాస్టల్ ఓపెన్ చేశారు. సో సేమ్ మనీతో సేమ్ కల్చర్ సేమ్ ట్రెండ్ అలాగే కొనసాగించవచ్చు. బట్ దేర్ థింకింగ్ అబౌట్ ఓపెనింగ్ హాస్టల్ అండ్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్టర్ ఓపెనింగ్ హాస్టల్ ఈజ్ డిఫరెంట్. సో వాళ్ళు ఇక్కడ హాస్టల్స్తో కలిసిన వాళ్ళతో ఇలా ట్రెక్స్కి వచ్చి ఇలా చిల్ అవుతుంటారు అనమాట. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బిజినెస్ అండ్ ట్రావెలింగ్ అట్ ద సేమ్ టైం. ఈ ట్రెక్కి ఇదే ఫైనల్ డెస్టినేషన్ పాయింట్, లిడ్డర్ వ్యాలీ పాయింట్. అండ్ అలాగే ఈ స్టోరీలో పీక్ ఇంటర్వెల్ సీన్ జరిగే ప్లేస్ కూడా ఇదే. సో గైస్ సి మా పీపుల్ ఎంత రెస్పాన్సిబుల్ పీపుల్. సో ఇక్కడికి రాగానే మేము షటల్ తీసుకున్నాం కదా, లైక్ రివర్ పక్కన ఉన్నది. సో ఇక్కడ రాగానే మేము చాలా లైక్ ప్లాస్టిక్ కవర్స్ చూసాం. సో నాకన్నా ముందు వాళ్ళకి బాగా నచ్చలేదు. ఇప్పుడు నేను చేస్తే యాజ్ యూట్యూబర్గా లైక్ వ్యూస్ కోసమో దేనికోసమో చేస్తాం అనుకుంటారు. బట్ దే డోంట్ డూ ఎనీ వ్లాగింగ్, దే డోంట్ డూ ఎనీ యూట్యూబ్, బట్ దే ఆర్ ట్రయింగ్ టు క్లీన్ దిస్ ప్లేస్. సో మచ్ ఆఫ్ ఇన్స్పైరింగ్. మీరు కూడా గుర్తించాల్సిన విషయం, మీరు ఎప్పుడైనా ఏదైనా ప్లేస్కి వెళ్తే లైక్ మౌంటైన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్, మీతో పాటు వచ్చిన చెత్తని అండ్ మీతో పాటు వచ్చిన ప్లాస్టిక్ కవర్స్ని ఇలాగే క్లీన్ చేయండి. సో వాళ్ళతో పాటు ఆ కవర్ తీసుకురాలేదు, బట్ దే ఆర్ డూయింగ్ క్లీనింగ్. సో హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దట్. ఇప్పుడు మాకు ఇది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక షెల్టర్ ఇచ్చింది. ఎక్కడే ఆ చెత్త అలాగే కంటిన్యూ అయితే పేరుకుంటూ పోతే మనం ఒక సెకండ్ కూడా నుంచునే ఛాన్స్ కూడా ఉండదు. బట్ ఇప్పుడు ఇలా క్లీన్ చేయడం వల్ల లైక్ మేము ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాం. సో ప్లీజ్ క్యారీ యువర్ ట్రాష్, బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. అండ్ ఎక్కడి నుంచి లైక్ వ్యూస్ చూపిస్తాం చూడండి. లైక్ మేము ఇక్కడ వీడియో తీస్తున్నాము అండ్ ఇక్కడే రివర్ ఉంది. జనరల్గా లైక్ వీళ్ళే కాదు, నేను ఆల్మోస్ట్ లైక్ 2 months నుంచి ట్రావెల్ చేస్తున్నాను కదా. లైక్ యాసిన్ అనే ఎవరైనా కూడా ఆల్మోస్ట్ సోలో ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ పేపర్ ముక్క కూడా రోడ్డు మీద పడేయరు, ఈవెన్ డ్రైనేజ్లో కూడా పడేయరు. బికాస్ డ్రైనేజ్లో పడేస్తే అది లైక్ డ్రైనేజ్కి అడ్డు వస్తుందని చెప్పి వాళ్ళు డ్రైనేజ్లో కూడా పడేది, అలాగే జేబులో పెట్టుకుని వెళ్తారు. అంటే లైక్ నేను చేస్తే ఇప్పుడు నేను ఏదో షో కొట్టేది ఉన్నది. బట్ ఇక్కడ నా గురించి చెప్పట్లేదు, వాళ్ళ గురించి చెప్తున్నాను. నేనన్నా వ్లాగింగ్ చేస్తున్నా, లైక్ యూట్యూబ్లో పెడతా కొంచెం ఏదైనా కొంచెం పాజిటివ్ థింగ్ వచ్చింది. బట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏం లేదు, వ్లాగింగ్ ఏం లేదు, అండ్ వాళ్ళు ఫోటో కూడా తీసుకోలేదు. బట్ దే ఆర్ క్లీనింగ్ దిస్ ఎంటైర్ ప్లేస్. సో the Basharat as usual cooks the best Maggi for us in this Pahadi zone. So guys, యాజ్ యూజువల్గా పహాడీ ఏదైనా ట్రెక్కింగ్ వచ్చినప్పుడు మ్యాగీ కరెక్ట్గా వండుకుంటాం కాబట్టి ఇంకా మ్యాగీకి తప్ప ఇంకేం మనకి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇంకా చాలా అవైలబిలిటీ ఉంటాయి. బట్ మ్యాగీ ఈజ్ ఈజీ టు కుక్, ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ కాబట్టి ఐ లైక్ everyone will go for Maggi. But I suggest you, if you found any alternatives, please use other than Maggi. And it rains heavily, all the water comes gushing down. So we've had an instance where we had to wait for like a good 45 minutes for the water to kind of recede. Okay. Because we had ఏబీసీ వ్యాలీ మీరు పహల్గామ్ వచ్చినప్పుడు ఏబీసీ మిస్ అవ్వండి, బైసరన్ రోడ్ మిస్ అవ్వండి, బేతాబ్ వ్యాలీ మిస్ అవ్వండి, లైక్ ఏదైనా మిస్ అవ్వండి. బట్ ఆరో వ్యాలీ ట్రెక్ మాత్రం మిస్ అవ్వకండి.
లైక్ ఇది కాశ్మీర్ అంటే ఏంటి అని చూపించే ప్లేస్ ఇది, ఆరో వ్యాలీ ట్రెక్. డోంట్ మిస్ దట్. లైక్ ఈరోజే దరిద్రం కొద్ది ఈరోజే గోప్రో తెచ్చానులే, కానీ గోప్రోలో సిమ్ అయితే మర్చిపోయాను. సో సిమ్ హాస్టల్లో ఉంది. ఈరోజే లైక్ బెస్ట్ వ్యూస్ ఐ గాట్ ఇన్ దిస్ ట్రిప్ ఈస్ ఈరోజే, బట్ ఈరోజే దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఈరోజు కోసం లైక్ 2 days రెయిన్ పడ్డా కూడా నేను వేరే ప్లేస్కి వెళ్ళకుండా ఈ ప్లేస్లోనే లైక్ ఆ హాస్టల్లోనే ఉన్నాను. బట్ ఫైనల్లీ ఈ ప్లేస్కి వచ్చా. ఇట్ ఈస్ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్, ఐ కెన్ సే దట్. బట్ ఇది మీకు చూపించలేనందుకు నాకు బాధగా ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసేసా. లైక్ మా ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తా, బట్ మీకు చెప్పలేను కదా. మీకు చెప్పాలంటే వీడియో ద్వారా చెప్పాలి. అలా చెప్పలేనందుకు కొంచెం బాధపడుతున్నా. బట్ గైస్ బాన్ ఫైర్ వేసుకోవడమే కాదు, దాన్ని ఆపేయడం కూడా తెలియాలి. బీ రెస్పాన్సిబుల్ అండ్ బీ వెరీ రెస్పాన్సిబుల్. ఇలాగే ఒకళ్ళు ట్రెక్కింగ్కి వచ్చి లైక్ ఇలా క్యాంప్ ఫైర్ ఆపకుండా పోతేనే 4-5 days ఆర్ ఆల్మోస్ట్ 2 weeks వరకు ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయి కాశ్మీర్లో. ఎప్పుడైనా మీరు ట్రెక్కింగ్కి వెళ్తే మీరు క్యాంప్ ఫైర్ వేసుకుంటే దాన్ని ఆపే బాధ్యత కూడా మీదే. అండ్ మీరు తెచ్చిన మ్యాగీ ప్యాకెట్లు, ప్లాస్టిక్, వాట్ ఎవర్ ద ప్లాస్టిక్ థింగ్ ఈజ్ క్యారీ విత్ యూ ఓన్లీ. గైస్ ప్రకృతి పట్ల మనకు ఎలాంటి బాధ్యత ఉండాలి, అండ్ ప్రకృతిని మనం సేఫ్గా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా అందించాలి, అండ్ ఫారినర్స్కి క్లీన్లీనెస్ పట్ల ఎంత బాధ్యత ఉంటుంది అలాంటిది మీకు ఈ స్టోరీ చూసి తెస్తుంది. సో షీఈస్ ఫ్రమ్ పోలాండ్ అండ్ తను లైక్ ఇంకో 2 daysలో పాకిస్తాన్ కూడా వెళ్ళిపోతుంది. సో తనకి ఇండియాకి ఇంకో 2 daysలో సంబంధం ఏం లేదు. ఎవరో వేసిన చెత్తని ఇలా మేము ఆల్రెడీ 6 kilometers లోపలికి వచ్చాం అండ్ ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం 6 kilometers. సో ఎవరో వేసిన చెత్తని ఇలా గోన్ సంచులో మోసుకుంటూ 6 kilometers వెళ్తుంది. సో బిగ్ ఇన్స్పిరేషన్. గైస్ ఎవ్రీ ఫారినర్ హూ స్టేస్ ఇన్ ఇండియా లైక్ ఒక 1 month కానీ 2 months కానీ ఉండే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, సేమ్ ఒకటే, ఇండియన్స్ ఆర్ వెరీ గ్రేట్. వాళ్ళు చాలా హంబుల్గా ఉంటారు, లైక్ చాలా ఆత్మీయంగా ఉంటారు, అండ్ బాగా లైక్ పలకరిస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలాంటి ప్రేమ ఇంకెక్కడ దొరకదు అది అని చెప్తారు. బట్ ఫైనల్లీ ఒక కంప్లైంట్ ఒకటి ఉంటుంది, లైక్ మన వాళ్ళకి శుభ్రత ఉండదని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా మంచి ప్లేసెస్ అన్నీ మనం పాడు చేసేస్తాం, లైక్ ఎక్కడ పడితే అక్కడ ట్రాష్ చేసేస్తాం. సో లాస్ట్ ఇయర్ మనకు పరిచయమైన యాజ్ కానీ, కేట్ కానీ, అండ్ ఈ ఇయర్లో యానిస్ కానీ, అండ్ ఇప్పుడు త్రిష కానీ. సో అందరూ చెప్పేది ఒకటే, లైక్ ఇండియా ఈజ్ వెరీ గ్రేట్, ఇండియా లుక్స్ వెరీ బ్యూటిఫుల్, బట్ పీపుల్ మేక్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ట్రాష్. సో అదొక్కటి మానుకుంటే లైక్ మన మీద ఉన్న పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. మన ప్లేసెస్ కూడా మనకు టూరిజం పెరుగుతుంది, మనం కూడా వరల్డ్లో రెస్పెక్ట్ పొందొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా క్లీన్లీనెస్ మాత్రం మర్చిపోకండి. ఎస్పెషల్లీ ఇలాంటి టూరిస్టిక్ ప్లేస్లో, ఇలాంటి నేచర్లో మనకి ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడ ఏదైనా మ్యాగీలు ఇలాంటివి వండుకుంటే అండ్ థమ్సప్లు తాగితే అవి మొత్తం మళ్ళీ తిరిగి తీసుకురండి. ఎందుకంటే క్యారీ వెళ్ళేటప్పుడు లైక్ థమ్సప్ అంతా నిండి ఉంటుంది, మ్యాగీ అంతా ఫుల్ ఉంటుంది, బ్యాగ్స్ అన్నీ ఫుల్ ఉంటాయి. అలాంటి ఫుల్ ఉన్న మ్యాగీలు అవన్నీ తీసుకెళ్ళినప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక ప్లాస్టిక్ కవరే అండ్ ప్లాస్టిక్ బాటిలే, వెయిట్ కూడా ఉండవు. సో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినప్పుడు రిటర్న్లో కూడా చాలా ఈజీగా తీసుకురావచ్చు. సో అదొకటి మాత్రం మర్చిపోకండి. మేక్ ఇండియా క్లీన్. నెక్స్ట్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నా, నేను కాశ్మీర్ నుంచి వచ్చాక వెస్ట్ గోదావరిలో ఉన్న పేరుపాలెం బీచ్కి వెళ్ళా. అసలు బీచ్ ఎంత బాగుంది అంటే, ఓ పక్క కోకోనట్ ట్రీస్, ఇంకో పక్క సముద్రం. నేను చూసిన బీచెస్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్. బట్ ఆ బీచ్ మొత్తం మీద మీరు ప్లాస్టిక్ మీద కాలు పెట్టకుండా ఒక్కడికి కూడా వేయలేరు. ఆ ప్లేస్ అంతా ఆ లెవెల్లో ప్లాస్టిక్తో నిండిపోయింది. ఫారెన్ కంట్రీస్ అంతా క్లీన్గా ఎలా ఉంటాయంటే ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, వాళ్ళకి నేచర్ మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ క్లీన్లీనెస్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంత ఉండదని చెప్పి 8 kilometers తను ఆ చెత్త మోసుకుంటూ వెళ్ళడానికి రెడీ అయిపోయింది. బట్ మన వాళ్ళు 8 అడుగులు కూడా వేయలేరు డస్ట్బిన్ దాకా. ఇంకా క్లీన్లీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? 8 kilometers ఈ బ్యాగ్ మోసుకొని అక్కడ లైక్ మేము మ్యాగీ వండుకుని కానించి తీసుకొచ్చాను. సో వాట్ హ్యాపెండ్ ఇస్, మన పాస్ట్ లైఫ్లో మన హాస్టల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు హాస్టల్ రూమ్ క్లీన్ చేసేవాళ్ళం కాదు. అండ్ ద సేమ్ థింగ్ మన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడిని, మా ఇంట్లో మా అమ్మ నాన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. సో 1 week అయినా 2 days అయినా 3 days అయినా 1 week అయినా 1 month అయినా సరే
ఆ మోకాల నొప్పితో వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళే పైకి వచ్చి ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు కానీ నేను క్లీన్ చేసేవాడిని కాదు. సో గైస్ ఫైనల్లీ దిస్ ఇస్ స్మాల్ ట్రిబ్యూట్ టు మై మదర్ అనమాట. From 7 kilometers from the top of the mountain to the Dustbin. Yeah. You did it. So how many kilometers at one way? 9 kilometers. So keep environment clean and pass it to the next generation. నెక్స్ట్ మన కథకి ఫైనల్ క్లైమాక్స్ అండ్ కంక్లూజన్ టైం. ట్రెక్కింగ్, నేచర్, పీపుల్ అండ్ హ్యాపీనెస్ ఇవన్నీ కలిపి ఒక మనిషిలో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేయగలవు అనడానికి ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్. ఫయోలా అండ్ మోనికా ఫస్ట్ 5 minutesలోనే వల్ల కాదు తిరిగి వెళ్ళిపోదాం అన్నారు. బట్ కట్ చేస్తే 16 kilometers మోర్ దాన్ 8 hours మొత్తం ట్రెక్కింగ్ చేశారు. బికాస్ ఆఫ్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ట్రెక్కింగ్ ఇచ్చే హ్యాపీనెస్. ఫైనల్లీ స్టార్టింగ్లో చెప్పిన స్టేట్మెంట్ ట్రెక్కింగ్ అనేది 100 years ఆఫ్ లైఫ్ని జస్ట్ ఒక రోజులోనే చూపిస్తుంది అని చెప్పడానికి. స్టార్టింగ్ మేమంతా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అయ్యాము. దెన్ నెక్స్ట్ గివప్ ఇవ్వకుండా ప్రాసెస్ని నమ్ముకొని అలాగే కంటిన్యూ అయ్యాము. నెక్స్ట్ పక్కన వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ తీసుకున్నాం, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాం అండ్ స్కిల్స్ పెంచుకున్నాం. ఫైనల్లీ సక్సెస్ అండ్ డెడికేషన్స్. ఇంక ఇదే కదా లైఫ్ అంటే. సో ఫైనల్లీ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.